హాయ్ అండి, అందరికీ నమస్తే. నా ప్రియసఖి పార్ట్ 3. అక్క అంటూ వెళ్ళి ఆ అమ్మాయిని గట్టిగా చుట్టేస్తాడు ఆ అబ్బాయి. ఆ అమ్మాయి పిల్లాడి తల నిమురుతూ ధైర్యం చెబుతూ ఉంటుంది. ఇంతలో ఆ పిల్లాడి తల్లి సుధా రోహన్ అరుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పిల్లాడిని పట్టుకుని ఏడుస్తుంది. ఆ అమ్మాయి రోహన్ దగ్గరకు వెళ్ళి సుధా గారి భుజం మీద చెయ్యి వేసి, భయపడకండి అక్క, వాడికి ఏం కాలేదు కానీ ధైర్యం చెప్తుంది. దానికి సుధా ఏడుస్తూ ఆమెకు చేతులెత్తి మొక్కుతూ, నీ మేలు జన్మలో మర్చిపోలేను లక్కీ, నీ ప్రాణాన్ని అడ్డుపెట్టి మరీ నా బిడ్డను కాపాడ్డావు అని చెప్తుంది. దానికి లక్కీ నవ్వుతూ సుధాగారి చేతులను పట్టుకుని, మనలో మనకి ఏంటక్క ఇది అంటూ రోహన్ని చూస్తుంది. రోహన్ లక్కీని అలానే ఏడుస్తూ చూస్తూ ఉంటాడు. లక్కీ రోహన్ దగ్గరికి వెళ్ళి రోహన్ కళ్ళు తుడుస్తూ ఏం జరిగింది అని అడుగుతుంది. రోహన్ లక్కీకి సుధా గారికి జరిగింది మొత్తం చెప్తాడు. లక్కీ అంతా విని రోహన్ కాలర్ సరిచేస్తూ, చూడు రోహన్, నీకొకటి చెప్తాను, అది నీ జీవితాంతం నువ్వు బాగా గుర్తుపెట్టుకో, అది నీకు బాగా యూజ్ అవుతుంది. నిజాన్ని ఎవరో నమ్మలేదు అని నువ్వు నిరూపించాలని చూస్తే ఒక్కొక్కసారి అది నీకే ఆపద వస్తుంది. అప్పుడు నువ్వు ఆపదలో పడతావు. కానీ ఆ నిజాన్ని నమ్మని వాళ్ళు మాత్రం తప్పించుకుంటారు. వాళ్ళు మూర్ఖులు కాబట్టి దేవుడు ఉన్నాడు అంటే నమ్మలేదు. వీళ్ళకు ఎంత చెప్పినా వేస్తే, సమయం వస్తే వాళ్ళే నమ్ముతారు. వాళ్ళు నువ్వు చెప్పింది నమ్మకపోతే మూర్ఖులు అనుకుని వదిలేసాయి. అంతేగాని వాళ్ళ కోసం ఇలా నీ ప్రాణాల మీదకు తెచ్చుకోకు అని చెప్తుంది. అలాగే పిన్ని, ఇంకెప్పుడు నేను ఇలాంటి పని చెయ్యను అని చెప్తాడు. లక్కీ రోహన్కు ముద్దు పెట్టి గుడ్ బై అని నవ్వుతుంది. ఇక లక్కీ అందరినీ కళ్ళార్పకుండా తననే చూస్తుండడం గమనించి అందరినీ చూసి, ఏం చూస్తున్నారు మీరంతా, అమ్మవారి ఉత్సవానికి టైం అయ్యింది, వెళ్ళండి వెళ్ళండి, అందరూ మీ పనులు చూసుకోండి అని గట్టిగా చెప్తుంది. ఇంకా లక్కీ అలా చెప్పడంతో అందరూ తేరుకుని ఎవరి పనుల్లో వాళ్ళు పడతారు. ఇంతలో నీకు అది ఎలా సాధ్యమయ్యింది తల్లి అన్న మాటలు వినిపిస్తాయి. లక్కీ సుధా రోహన్లు ఆ మాటలు వచ్చిన వైపే చూస్తారు. తమ ఎదురుగా ఒక పూజారి నిలబడి లక్కీని అలా చూస్తూ ఉంటాడు. పూజారి, నీకు అలా చేయటం ఎలా సాధ్యమయ్యింది తల్లి? లక్కీ పూజారిని చూసి, ఇందులో నేనేమీ చేయలేదు పూజారి గారు, వీరిని అలాంటి పరిస్థితిలో చూసి నాకేం చేయాలో తెలియక అలా అడ్డొచ్చాను. అదృష్టం బాగుంది, ఇక అవి మమ్మల్ని ఏమీ చేయకుండా వాటి దారిలో అవే వెళ్ళిపోయాయి అని చెప్తుంది. పూజారి, కానీ నీకు భయం వేయలేదా తల్లి? లక్కీ, భయం ఎందుకు పూజారి గారు, ఆ అమ్మవారు నాతో ఉన్నంత వరకు నాకు ఎటువంటి భయం ఉండదు. ఆ నమ్మకంతోనే అమ్మవారిని మనసులో స్మరించి నేను వాడికి అడ్డు వచ్చాను. ఆ అమ్మ నాకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది. అందుకే అవి మమ్మల్ని ఏమీ చేయకుండా కాపాడింది. సాక్షాత్తు అమ్మవారే ఈ రోజు మాకు ఏమీ కాకుండా చూసింది. ఆ పూజారి లక్కీ చెప్పిందంతా వింటూ లక్కీ మొహంలో కనిపిస్తున్న అంతా ఈశ్వరీచ్ఛ అని అనుకుంటూ, మీకు అమ్మవారి దర్శనం దగ్గరుండి నేను చేపిస్తాను రండి తల్లి అని చెప్తాడు పంతులు. లక్కీ సుధలిద్దరూ ఒకరినొకరు చూసుకుని సంతోషంగా అలాగే పూజారి గారు అని చెప్పి వాళ్ళిద్దరూ పూజారి వెంటే వెళ్తారు. సుధా లక్కీని చూసి, అవును లక్కీ, నాకు ఒక డౌటు, మీ అమ్మకు కాలేజ్ పని మీద వెళ్తున్నానని అబద్ధం చెప్పి మరి నాతో అమ్మవారి ఉత్సవాలకి వచ్చావు. నీకు అంత భక్తి ఉన్నప్పుడు ఒక మాట మీ అమ్మకు చెప్పొచ్చుంటే ఏమయ్యేది అని అడుగుతుంది. లక్కీ రోహాన్ని ఎత్తుకుని నవ్వుతూ, నేను ఉత్సవాలకు వెళ్తాను అంటే మా అమ్మ సస్యమేర ఒప్పుకోదక్క. చిన్నప్పటి నుంచి నేను ఎలా అడిగిన ప్రతిసారి అమ్మ మొహంలో భయం చూశాను. అది ఎందుకో నాకు ఇప్పటి వరకు అర్థం కాలేదు. అమ్మవారి దర్శనం చేసుకోకపోతే నా మనసులో ఉండదు. అందుకే ప్రతిసారి ఏదో ఒకటి చెప్పి ఇలా దొంగగా ఉత్సవాలకు వస్తాను. ఈసారి మీతో వచ్చాను అంటుంది. సుధా, ఏంటో నీ భక్తి, అయినా ఈసారి నువ్వు మాతో వచ్చినందుకు మాకు మంచి జరిగింది. లక్కీ అని వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటూ అలాగా అమ్మవారి దర్శనం కోసం వెళ్తారు. లోపలికి వెళ్ళగానే లక్కీ ఏం మాట్లాడకుండా తన చుట్టూ జరుగుతున్నది కూడా మర్చిపోయి మరీ అమ్మవారిని చూస్తూ భక్తిలో మునిగిపోయింది. పసుపు రంగుతో ఒంటి నిండా నగలతో చూడగానే
చేతులెత్తి నమస్కరించాలి అనే కలతో ఎంతో అందంగా ఆకర్షణీయంగా ఉన్న అమ్మవారిని లక్కీ కళ్ళు కూడా ఆర్పకుండా తన కళ్ళల్లో నింపుకుంటూ ఉంది. లోపలికి తీసుకువెళ్లిన పూజారి గర్భగుడిలో ఉన్న పెద్ద పూజారి గారికి ఏదో చెప్పి బయట ఉన్న లక్కీని గర్భగుడిలోకి రమ్మంటారు. పెద్ద పూజారి లక్కీని చూసి కళ్ళు మూసుకుని కాసేపు ఏదో అనుకుని చేయించమని చెప్తారు. ఆయన అలా చెప్పగానే లక్కీ సోదరులు చాలా సంతోషంగా ఒకరినొకరు చూసుకుంటారు. లక్కీ పంచామృతాలతో అభిషేకం చేస్తూ ఉండగానే అమ్మవారి నుంచి ఏదో ప్రకాశంలో వచ్చి లక్కీలో కలిసినట్టు లక్కీ మొహం వెలుగులా వెలిగిపోతున్నట్టు పెద్ద పూజారికి కనిపిస్తుంది. అప్పుడే అమ్మవారి విగ్రహం దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నట్టు కనిపిస్తుంది. పెద్ద పూజారి అభిషేకం పూర్తి చేసిన లక్కీ దగ్గరకు వచ్చి లక్కీ చేతిలో కొబ్బరి, పసుపు, కుంకుమ, పూలు పెడతాడు. లక్కీ ఎంతో భక్తిగా వాటిని తీసుకుంటుంది. అప్పుడే ఆ పెద్ద పూజారి లక్కీ చేతిని గమనిస్తాడు. లక్కీ కుడి చేతిలో ఉన్న సింహం ముద్రికని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయి వెంటనే కళ్ళు మూసుకుని మనసులో ఆ తల్లి అంశగా పుట్టిన ఈ బిడ్డకి ఇకపై అన్ని కష్టాలే కనబడుతున్నాయి. పైగా ఈ బిడ్డ తన చేతులతోనే ఆగిపోయిన ఏదో గొప్ప కార్యాన్ని జరిపించి దాన్ని పరిపూర్ణం చెయ్యాలి. కానీ అమ్మలుగా అమ్మాయిన ఆ మహాశక్తి తోడుగా ఉండగా ఈ బిడ్డకి ఏ హాని జరగనివ్వదు. ఈ బిడ్డ రక్షణ కవచాన్ని తొందరలోనే ఈమెకు తోడుగా పంపు తల్లి అని ఆ మహాశక్తిని మనసులోనే ధ్యానించుకుంటారు. ఇంతలో హారతిచ్చే సమయం అవటంతో గుడిలో గంటలు ఒక్కసారిగా గట్టిగా మోగుతాయి. లక్కీ వీటిని పట్టించుకోకుండా తనమయ తత్వంతో అమ్మవారిని చూస్తూ ఉండిపోయింది. ఎంతసేపటికి లక్కీ కదలకుండా అలాగే ఉండడంతో సుధా లక్కీని కదిపి వెళ్దామా అని అడుగుతుంది. లక్కీకి అక్కడి నుంచి రావడానికి మనసు ఒప్పకపోయినా ఇక తప్పదు కదా, సరే అని చెప్పి పూజారి కాళ్ళకు నమస్కారం చేసి సుధాగారితో కలిసి బయటికి వస్తుంది. పెద్ద పూజారి గారు లక్కీ వెళ్ళిన వైపే చూస్తూ అమ్మవారికి నమస్కరిస్తాడు. గుడి నుంచి బయటకు వచ్చిన సుధాగారు లక్కీని సంతోషంగా చూస్తూ ఉంటుంది. ఏంటక్క అలా చూస్తున్నావు అని అడుగుతుంది. సుధా, నీతో వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది లక్కీ. రోహన్ నీ వల్ల ఈ రోజు క్షేమంగా ఉన్నాడు. అలాగే ఎప్పుడూ లేనిది అమ్మవారిని దగ్గర నుండి పూజించి అర్పించుకుని అదృష్టం నీ వల్లే నాకు కలిగింది. దానికి లక్కు నవ్వుతూ, అది నా వల్ల కాదక్క, అమ్మవారి కృప వలన మనకు ఆ అదృష్టం దొరికింది. సుధా, అది సరే కాని నువ్వు మీ అమ్మా నాన్నలకు తిరిగి వస్తానన్న టైం ఈ రోజుతో క్లోజ్ అయిపోయింది కదా. వైజాగ్ బస్ ఏమో రేపు ఉదయానికే ఉంది. అంటే నువ్వు రేపు మార్నింగ్ స్టార్ట్ అవ్వాలి. మరి ఎలా మేనేజ్ చేస్తావు? దానికి లక్కీ నవ్వుతూ, అది నాకు వదిలేయక్క, నేను చూసుకుంటాను. ముందు నేను వైజాగ్ వెళ్ళగానే కాలేజీలో జాయిన్ అవ్వాలి. మీరు కూడా నాతో పాటు వస్తారా అక్క? సుధా, మేము మరో 2 రోజులు ఆగొస్తాం. లక్కీ, ఈసారికి నువ్వు వెళ్ళిపో. సరే అక్క, నేను వెళ్ళి అన్ని సర్దుకుంటాను అని చెప్పి అక్కడ నుండి తన రూమ్ కి వెళ్ళిపోతుంది. అందరికీ అదే వారి ఆఖరి క్షణమని అర్థమై గట్టిగా కళ్ళు మూసుకుని ఆ అమ్మవారిని తలుచుకుని క్షమించమని వేడుకుంటారు. సర్పం, సింహం రెండూ ఒకరినొకటి చూసుకుని వీళ్ళని చూసి గట్టిగా నోరు తెరిచి వాళ్ళందరి మీద విరుచుకుపడతాయి. వారి అరుపులతో అడవి మొత్తం దద్దరిల్లిపోతుంది. ఇదంతా అక్కడే ఉన్న చెట్టు త్వరలో ఉండి చూస్తున్న ఒక వేలిక వెంటనే అక్కడి నుంచి దూరంగా వెళ్ళి ఒక రాబందులా మారి ఎగురుతూ అక్కడ 269 అడుగులు ఎత్తులో ఉన్న జలపాతం నీరు భారీ శబ్దం చేస్తూ ఉధృతంగా పొంగుతూ ఉంటుంది. ఆ రాబందు అక్కడ ఉన్న ఒక చెట్టు కొమ్మ మీద వాలి కళ్ళు మూసుకుని మనసులో ఏదో మంత్రం చదువుతుంది. వెంటనే మాయ చేసినట్టు ఆ జలపాతం నుంచి వచ్చే నీరు ఆగిపోయి ఒక్కసారిగా ప్రదేశం మొత్తం నిశ్శబ్దం అలుముకుంది. ఆ రాబందు కళ్ళు తెరిచి చుట్టూ చూసి చిన్నగా నవ్వి ఎగురుతూ సరిగ్గా జలపాతం నీరు పడే చోటుకి వెళ్లి కళ్ళు మూసుకుని నమస్కరిస్తూ ఒక చిన్న చేపగా మారి ఆ సరస్సు లోపలికి వెళ్తుంది. అలా సరస్సులోని అట్టడుగుకి వెళ్తూ ఉంటుంది. పైకి చూడడానికి అది ఒక సరస్సులా ఉన్నా లోపల మాత్రం సముద్రం అంత లోతు ఉంటుంది. అలా వెళ్తూ ఒక చోట ఆగి తూర్పు దిశగా వెళ్తుంది. అక్కడ లోపల ఒక పెద్ద పర్వతం ఉంటుంది. ఆ పర్వతం దగ్గరకు ఏ ప్రాణి రాకుండా దాని చుట్టూ లోయలా ఉంటుంది. పొరపాటున అక్కడికి ఏదైనా ప్రాణి వచ్చినా ఆ లోయలో పడి ప్రాణం విడిచే విధంగా ఉంటుంది. చేపగా మారిన ఆ రాబందు అక్కడికి వెళ్ళి చుట్టూ చూసి గట్టిగా ప్రభు అని పిలుస్తుంది.
అది ఎలా పిలవగానే పెద్ద శబ్దం వస్తూ ఆ పర్వతం చివరి భాగాన ఆ చేప ఉన్నంత పరిమాణంలో ఒక రంధ్రం ఏర్పడుతుంది. ఆ చేప వేగంగా రంధ్రంలోకి వెళ్తుంది. అది వెళ్ళగానే వెంటనే ఆ రంధ్రం మూసుకుపోతుంది. మరి చాలా డిఫరెంట్ స్టోరీ అండి. చాలా బాగుంటుంది. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం. ఈ రోజు ఇంకొక ఎపిసోడ్ ఇవ్వడం కుదరదండి. నిన్న పోస్ట్ పెట్టాను కదా, ఇలా పెయిన్ గా ఉందని. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలండి. సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.